నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో మంచినీటి ఎద్దడి ఏర్పడటంతో హెడ్ వాటర్ వర్కర్స్ ను పరిశీలించిన కూటమి అభ్యర్థి వెరగళ్ల రాము. అధికారులకు నేతలకు ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే పట్టణంలో మంచినీటి కష్టాలు ఏర్పడ్డాయంటూ మండిపడ్డారు రాము. నేడు 11వ రోజు రైల్వేపేటలో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజలకు మరోసారి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరిన ఎమ్మెల్యే. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వృద్ధుల మేరకు గ్రామంలో పర్యటించిన వెరగళ్ల రాము. గ్రామాలలో ప్రజలు త్రాగునీరు లేక రోడ్ల పరిస్థితి బాగోక తీవ్ర అవస్థలు పడుతున్నారన్న రాము. ఏ ప్రాంతానికి వెళ్లినా గుడివాడ పట్టణ ప్రజలు తమకు త్రాగునీరు అందటం లేదంటూ సమస్యను తమ దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్ వద్ద పరిస్థితులను తెలుసుకునేందుకు గాను రావటం జరిగిందని, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లు తేటతెల్లం అయిందంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగళ్ల రాము మండిపడ్డారు. పంపులు, చెరువు గట్టును పరిశీలించిన అనంతరం కోతకు గురైన గట్టును క్షుణ్ణంగా తిలికించి అధికారుల తీరును ఎండగట్టారు. ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారని తెలిసినప్పటికీ ముందస్తు చర్యలేమీ తీసుకోకపోవడం అధికారుల లోపం అంటూ మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసవి కాలం వస్తుందంటే ముందస్తు ప్రణాళికలు వేసుకుని పట్టణంలో మంచినీటి ఎద్దడి లేకుండా చేసేవారని, కానీ ప్రస్తుతం ఈ వైసీపీ పాలనలో అటువంటి పనితీరు కనబడటం లేదంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరో క్షణమే గుడివాడ పట్టణ ప్రజల దాహార్ది సమస్య పూర్తిగా తీరేలా చేస్తానని హామీ ఇచ్చారు. పాత పంపులు, చెరువు గట్టు తెగి 3 సంవత్సరాలైనా ఇంతవరకు మరమ్మతులు చేయకపోవడం దారుణమంటూ మండిపడ్డారు. కొత్త పంపులు, చెరువు సైతం గురి అవుతున్నా ఈ నేతలు అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మంచినీటి ఎద్దడి లేకుండా 2 రోజుల నీరు విడుదలవుతున్న సందర్భంగా పూర్తి స్థాయిలో నీటి నిల్వలు చేసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు, జనసేన నాయకులు పాలంకి సారథి మరియు పలువురు టీడీపీ, జనసేన నేతలు పాల్గొనడం జరిగింది. గత 4-5 రోజులు గుడివాడ పట్టణంలో చాలా వార్డుల నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వాటర్ సరిగ్గా రావట్లేదు, 10 నిమిషాలు 5 నిమిషాలు వదులుతున్నారు, వదిలినా కానీ మురికి నీరు వస్తూ ఉంది. ఏంటి మాకు చాలా ప్రాబ్లం ఉందని చెప్పి కంప్లైంట్స్ వస్తుంటే ఏంటని చూద్దాం వచ్చాం ఇక్కడికి, మన ఎరికపాడులో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరికి. ఈ ట్యాంకులు చూస్తుంటే ఇంత పెద్ద విశాలమైన ట్యాంకు కట్టేసి ఉంది. ఇంత 105 ఎకరాలు, 105 ఎకరాలు, అది కూడా మా రావి వెంకటేశ్వర అచీవ్మెంట్స్లో ఒక అతి పెద్ద అచీవ్మెంట్ ఇది. ఇవాళ కొద్ది గొప్ప మనకి సరైన రోజుల్లో గుడివాడ ప్రజలు మంచినీళ్ళు తాగలుగుతున్నారంటే ఆయన అచీవ్మెంట్ అది. ఇదే మీరు చూసుకుంటే పక్క చెరువు ఏమో శాంతం గండి పడిపోయి, ఇటు పక్క చూస్తే ఇదంతా గండి పడిపోయి అక్కడ స్టోరేజ్ పూర్తిగా పనికి రాకుండా పడిపోయి ఉంది. మొట్టమొదటి నుంచి ఉన్నది. ఎండాకాలం వస్తుంది, దీంట్లో వాటర్ చూస్తేనేమో మరి 4-5 రోజులకు వస్తాయి అంటున్నారు, 5-6 రోజులకు వస్తాయి అంటున్నారు. ఒక 5-6 రోజుల్లో కాలువలు వస్తాయి అంటున్నారు. ఎంతవరకు దాంట్లో ముందు ఆలోచన లేకుండా, వివేకం లేకుండా, ఎప్పుడైనా కానీ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఇవన్నీ ముందే ఆలోచించాలి. అధికారులతో సమీక్షలు చేసుకోవాలి. ఎలా అవుతుంది, మంచినీళ్ళు ఎలా వస్తున్నాయి, మంచినీళ్ళు ఎలా పోతున్నారు, ఎప్పుడు దాకా వస్తాయి అనేది చాలా చిన్న విషయం. ఎన్ని రోజులు పనికి వస్తే మనకి ఇంకెంత కావాల్సి వస్తుంది అనేది అది మరి ఎలా ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు ఇంటర్వ్యూలు అయితే కనుక ఆలోచన అనేది లేకుండా, వివేకం అనేది లేకుండా పోతా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడైనా కానీ ప్రతి దానిలోనూ ప్లానింగ్ ఉండేది. ఈ ప్లానింగ్ పూర్తిగా కరువు అయిపోయింది. నేను అదే చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యే పదవి అంటే మినిమం ప్రజలందరూ అవసరాలు బాధ్యతలు అన్నీ తెలుసుకుని ఏవి ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనే దాని మీద అవగాహన కలిగి, లేదు అవగాహన లేకపోతే అధికారులను కూర్చోబెట్టి అవన్నిటిని చూడాల్సిన అవసరం ఉంది. ఏమి లేదు, ఏమీ చేయడు. గత
5 ఏళ్లగా హైదరాబాద్లో కూర్చుని ఇక్కడ ఇక్కడ మంది మాగిలతోటి మీ ఒక అని పనికిరాని ఆఫీస్ ఒకటి పెట్టారు. దాంట్లో సంబంధం, దాంట్లో ఆన్సర్ చెప్పేవాడు ఉండేవాడు, మన సమస్యలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి దుర్మార్గంగా పరిపాలించుకుంటూ వస్తారు. ఇప్పుడన్నా కళ్ళు తెరిచి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, చంద్రబాబు గారు లాస్ట్ ఇయర్ 2019 అయిపోయే ముందు ఎన్నో సమీక్షలు పెట్టి ప్రతి విషయం మన ఎలక్షన్ కొన్ని విషయాలు మనం ఈ టైంలో చేయలేము, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అని చెప్పేసి ఆయన ముందే సమీక్షలు పెట్టుకుని ప్రతిదీ ముందుగా చూసుకుని చేసుకుంటూ ఉంటాడు. ఎలక్షన్ టైం కాబట్టి లేనప్పుడైతే ప్రతి సమస్యకి ఆయన సమీక్షలు చేసుకునేవాడు, ఎలా సాల్వ్ చేయాలో చూసుకునేవాడు, ఎంత నీళ్ళు రావాలి, ఎంత వాటర్ కావాలి, ఎంత ఎంత రావాలంటే ఎన్ని రోజులు స్టోరేజ్ ఉండాలి, ఎంతవరకు హైట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ప్రతిదీ లెక్క చూసుకుని చేసేవాడు. ఈ మాత్రం మైండ్లెస్గా బేసికల్లీ అందరిని అధికారం వదిలేసి ఇప్పుడు వీళ్ళు చేశారు వైసీపీ వాళ్ళు. మీకు గుర్తునే ఉంటుంది, వీళ్ళు సమీక్షలు చేసుకుని ఇప్పుడు ఏ కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చేయచ్చు, మన వాళ్ళకి ఎంత డబ్బులు మన కాంట్రాక్టర్లో వాళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్కువ కమిషన్లు ఇస్తున్నారు వాళ్ళకి అందరు పేమెంట్లు ఇచ్చేద్దామని చెప్పేసి, వృద్ధులకు పెన్షన్ లేకపోయినా పర్లేదు ముందు కాంట్రాక్టులకు ఇచ్చేద్దాం, మన ఆసుపత్రి కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి తలా డబ్బులన్నీ పనిచేసి దాని మీద చూస్తున్నారు. ఇంత తెలివి, ఇంత ఇది జనాలకు అవసరానికి కూడా పెడితే మీకు చాలా బాగుండేది. ఇంకా టైం అయిపోయింది, మీ టైం ఎటు. ఇక మేమైతే కనుక ఈ సంవత్సరం ఎలాగోలా గడిస్తే చాలు. ఇంకొక 5 రోజుల్లో వాటర్ వస్తాయి అంటున్నారు. వాటర్ వచ్చినప్పుడు కనీసం అధికారులు మీరన్న టైం తీసుకుని, మన అలవర్తి శ్రీనివాస్ గారి టైంలో ఇప్పుడే చెప్తా ఉన్నాడు ఆయన, మనకి ఎంత 5-10 మోటార్లు ఎక్స్ట్రా పెట్టేసి ఈ ట్యాంక్ అయితే ఫుల్గా అయిపోయి చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. వచ్చే సంవత్సరానికి ఆ గండి పూర్తి చేసి దాంట్లో కూడా నీళ్లు పెట్టుకునేట్టుగా మనం అంత ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ ఇప్పటికైతే కనుక ఇమీడియట్గా ఇదైతే కనుక ఫుల్ ట్యాంక్ ఉండాల్సిన అవసరం మీరు గుర్తించండి. అది వెంటనే చేసి పెట్టమని చెప్పేసి మేము అందరినీ కోరుతా ఉన్నాం. రేపు పొద్దున మనందరం కలిసి పనిచేయాల్సిన వాళ్ళం. ముందే మీరు కూడా జాగ్రత్తగా ఈ విషయం మీద శ్రద్ధ పెట్టండి. మనం రేపు వచ్చిన కాడి నుంచి మళ్ళీ కలిసి కూర్చుని ఏది ఎంత అవసరం అనేది జాగ్రత్తగా చూసుకుని ముందు పని చేసుకెళ్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పెదేరికి బోర్డులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీదకి పరిశీలనకు వచ్చాం. ముఖ్యంగా గత 3-4 రోజుల నుంచి కూడా వార్డుల్లో అందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో అసలు దీని వాస్తవాలు ఏంటో తెలుసుకుందామని చెప్పి ఇక్కడ రావడం. నేను గమనించింది ఏంటంటే, ప్రభుత్వం నిర్లక్ష్యం వలన, సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఈరోజు నీళ్లు ఉన్నా ఇవ్వలేని పరిస్థితి. డెడ్ స్టోరేజ్కి వెళ్ళినా కొంతవరకు 3-4 రోజులకి ఆదుకుంటే వస్తుంది. కానీ అది కూడా చేయకుండా, ఫిల్టర్స్ పని చేయట్లేదు. బహుశా అక్కడికి వెళ్దామంటే ముళ్ళ కంపలు ఉన్నాయి, అక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఏం చేస్తున్నారో మరి అధికారులందరూ కూడా మనకు అర్థం కావట్లా. దారుణంగా ఇప్పుడు వచ్చే నీళ్లు కూడా మురికి నీరు వస్తున్నాయి పంపుల్లో. ఎన్ని కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. రేపు 2-3 రోజుల్లో నీళ్ళు వస్తాయంటున్నారు కాలంలో. ఇమీడియట్గా దాని మీద టెండర్లు పిలిచి ట్యాంకులన్నీ ఫుల్ నింపుకోవాలి. అలాగే గండి పడింది, దగ్గర సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది. మరి దాని మీద బాధ్యత లేదా వీళ్ళకి? ఎవరు అడుగుతలేదన్నా లేకపోతే ఏంటిది వాళ్ళ ఉద్దేశం ఏంటి? అధికారులది మనకు అర్థం కావట్లా. 3 సంవత్సరాలు గండి పడి దాన్ని రిపేర్ చేసి దాన్ని ఫుల్గా కెపాసిటీ నింపుకునే బాధ్యత ఉందా లేదా మనకి? గతంలో ఎప్పుడు లేదుగా. మరి అనాది ముందు ప్లానింగ్ చేసేవాళ్ళం. ప్రభుత్వ అధికారులు, నాయకులు అందరూ కూడా పూర్తి 2 ట్యాంకులు శుభ్రంగా సరిపడా నీరు స్టోరేజ్ చేసుకుని ప్రజలకు అందించే ప్రయత్నం చేశాం. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ కారణాలన్నీ. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరికి రావడం జరిగింది. గుడివాడ పట్టణంలో మేము తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా మహిళామ తల్లులు గోల్ చేస్తూ ఉన్నారు. మంచినీళ్ళు రావట్లేదండి, త్రాగటానికి నీళ్లు ఉండట్లేదు. గడిచినటువంటి 2-3 రోజులుగా అయితే కనుక శాంతం చాలా వార్డుల్లో నీళ్లు రావట్లేదు. వచ్చిన వార్డులో కూడా చాలా తక్కువ, 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా రావట్లేదని. దానిలో భాగంగానే ఈ రోజున వెనుగళ్ళ రాము గారు, మేము రా వెంకటేశ్వరరావు ఇక్కడ పరిశీలించడానికి వద్దామనే టైంలో అసిస్టెంట్ కమిషనర్ గారు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనేది చెప్పారు. మరి ఎవరో బాధ్యత లేకపోతే కూడా ఇలా డిఈ గారితో మాట్లాడాం. ఏంటి బాబు పరిస్థితి ఏంటి, ఎందుకు రావట్లేదంటే
మరి కాలువలు వస్తున్నాయి సార్, ఈ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి నీళ్లు, అందువలన ఇవ్వలేకపోతున్నాం, కాలువలు ఇవాళ రేపు అంటున్నారు, ఇవాళ వరకు రాలేదు అని చెప్తా ఉన్నారు. మరి సరే చూద్దాం కదా అని ఇక్కడికి వస్తే మరి బాగానే ఉన్నాయి చెరువులో నీళ్లు, మరి ఎందుకు నీళ్లు ఇవ్వట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కావట్లా. ఎవరో బాధ్యత తీసుకోవట్లేదా, లేకపోతే ప్రజలు ఎంత అరుచుకుంటే ఏం పోయిందిరే, వాళ్ళ మానాన్ని వాళ్ళు అరుచుకుంటారు, మన పని మనం చేస్తామని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని, ఎందుకు ఇంత హాహాకారాలు జరుగుతుంటే మరి ఎందుకు గమనించలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ డేటా స్టోరేజ్లో నీళ్లుండి నీళ్లు లేకపోతే ఎందుకు డేటా స్టోరేజ్కి నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది? కాలువలు వచ్చి మొత్తం కలిపిన 30 రోజులు అవ్వాలా. మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందే మోటార్లు మాట్లాడుకుని మోటార్లు పెట్టుకుని ఇంజిన్లు పెట్టుకుని ఫుల్గా నింపుకోవాలి కదా. గడిచినప్పుడు 2014-19లో చూసుకుంటే ఎప్పుడైనా సరే ముందస్తు చర్యలుగా తీసుకుని టెండర్లు పిలిచి మోటార్లు పెట్టుకుని ఎప్పటికప్పుడు ఫుల్ చేసి ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రానివ్వాల. మరి ఈరోజు ఇంకా మండు వేసవకాలం రాలా, ఇవాళ ఇంకా మే నెల వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఏప్రిల్ ఎలా ఉంటే ఏప్రిల్ స్టార్టింగ్ ఇది, రేపు ఏప్రిల్ ఉంది, మే ఉంది, జూన్ 15 దాకా మనం మంచినీళ్ళు ఇవ్వాలి ప్రజలకు. ఏ విధంగా మంచినీళ్ళు ఇస్తాం? ఇన్ని ఎలివేటెడ్ రిజర్వాయర్లు కట్టాం, కొత్త రిజర్వాయర్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా వాటర్ వెళ్ళాలి. అట్లాంటిది ఎక్కడికెళ్ళు, ఏ వార్డుకెళ్ళు, ఏ ఇంటికెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే బాబు మాకు మంచినీళ్ళు రావట్లేదు గొడవ. ఈరోజు దాని మీద ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే డిఈ గారితో కూడా మాట్లాడాం. మరి మీరు నీళ్లు బాగానే ఉన్నాయి, మీరు ఎందుకని ఎలివేటెడ్ రిజర్వాయర్స్ కూడా ఫుల్ లెవెల్ నింపలేదు? ఆ లెవెల్ నింపడం పోవడం వల్ల ఈరోజు నీళ్లు రావట్లేదు. మీరు చర్యలు తీసుకోండి, ఇమీడియట్గా కూడా రెస్టోర్ చేసి ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు సక్రమంగా వచ్చేటట్టుగా తీసుకోవాలని చెప్పి అధికారులు కూడా తెలియజేశాం. అట్లాగే మీరు ప్రజలు కూడా గమనిస్తున్నారు అనుకుంటున్నారు, ఎవరో ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. రెండోది, నీళ్లు సరిపోవడానికి ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే గండి పడింది ఆ పాత చెరువుకి. ఇవాళ వరకు ఆ గండిని పొడుస్తారు, అదిగో కనపడుతుంది, దాని ముళ్ళకంపలు అడ్డం వేసి అడ్డం పెట్టారు. మరి ఇంకా హోల్ ఉంది, ఇంకా సీపేజీ, నీళ్లు పోతానే ఉన్నాయి, పక్కనున్న చెరువులు పాడైపోతున్నాయి, రైతులు గొడవ చేస్తున్నారు, ఎవ్వరూ పట్టించుకోరు. 3 ఏళ్ళు అయిపోయింది ఇవాళ వరకు. ఏంటి దౌర్భాగ్యం అర్థం కావట్లా. మరి ఆ చెరువు కూడా బాగు చేసుకుని ఆ 32 ఎకరాల్లో కూడా ఫుల్గా నీళ్లు పెట్టుకుంటే ఉండేది. ఎప్పటి నుంచో దాంట్లో సిల్ట్ ఉంది, సిల్ట్ పేరుకుపోయింది, డీసిల్ట్ చేస్తామని చెబుతున్నారు, అది చేయరు. దరిద్రం ఏంటంటే ఏ పని చేయరు, ప్రజలకు ఏదో ఒకటి చెప్పడం, మాయ మాటలో కాలం గడపడం, ఏదో రంగా చేయడం తప్ప. కాబట్టి వెంటనే కూడా ఎలాగో ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఎవరో పట్టించుకోరు, అధికారులను పట్టించుకుని ప్రజలకు ఇమీడియట్గా నీళ్లు ఇవ్వాలి. గుడివాడ పట్టణ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. త్రాగునీరు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం అధికారులు ఉంటే ఇంకా చెప్పుకుంటాకి ఏముంది, ఇది దౌర్భాగ్యం అనుకోవాల్సిన పరిస్థితి. మరి వెంటనే కూడా రిస్టోర్ చేసి ప్రజలకి త్రాగడానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. గుడివాడ ప్రజలకి చాలా సంతోషకరం. మన కాబోయే ఎమ్మెల్యే గారు వెనిగండ్ల రాము గారు వచ్చి చెరువు దుస్థితిని చూసి ఆయన ఒక అవగాహన వస్తున్నందుకు మనం ఆనందించాలి. ముఖ్యంగా చెప్పాలంటే చెరువుకి ఇంకో 2-3 రోజుల్లో వాటర్ వస్తుంది, నీళ్లు పెట్టాలంటున్నారు. కానీ ఈ చెరువుకి 7-8 చోట్ల గండి పడింది. ఆ గండి వీళ్ళు ఫుల్గా నీళ్లు పెడితే మళ్ళీ ఆ గండ్లు ఇంకా పెద్ద అయ్యి మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉంది. ఆ గండ్లు పూడ్చలేదు. దానికి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్లు అంచనా చేసి ఇచ్చారు, 2.5 కోట్ల రూపాయలు అవుతుంది, ఈ 2.5 కోట్ల రూపాయలతో ఈ గళ్ళు పూడ్చొచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. కానీ 2.5 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ దగ్గర ఖర్చు పెట్టడానికి దీనికి లేకోకుండా ఇతరత్ర ఖర్చులు చేసి డబ్బులు బడ్జెట్లో దీనికి కేటాయించిన 5 కోట్ల రూపాయలు లేకుండా చేశారు. దానివల్ల గండ్లు పూడ్చలేదు, అందువల్ల పూర్తిగా నీరు పెట్టలేరు, అందుకని పూర్తిగా నీరు పెట్టలేరు. మెయిన్ కాజ్ అది. ఇది బాగు చేయడానికి ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి నీరు పెట్టలేరు. ఏదో కొంచెం పెడతారు, 1 నెల రోజులు వస్తాయి, ఆ నెల రోజుల తర్వాత నీళ్ళు రావు, మళ్ళీ కాలం వదలాలి. కాలం వదలపోతే మళ్ళీ ప్రజలకు నీళ్ళు ఇవ్వలేరు. ఇది ఉన్న స్థితి ప్రస్తుతం గమనించవలసిందిగా గుడివాడ ప్రజలకు కోరుతున్నాను. 11వ రోజు ఎన్నికల పర్యటన కార్యక్రమాన్ని శాసనసభ్యులు కొడాలి నాని రైల్వేపేటలో నిర్వహించడం జరిగింది. వార్డులో పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికి స్థానిక ప్రజలు హారతి పడుతూ ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి 5 ఏళ్లలో పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజలకు వివరించడం జరిగింది. కులాలు చూడకుండా, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాల్లో 100% సంక్షేమ పథకాలు అందజేయటం జరిగిందని, ఇటువంటి పరిపాలన మరొకసారి ప్రజలు కావాలని కోరుకుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గుడివాడలో తనకు మద్దతు తెలియచేసి తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరటం జరిగింది.
మరోసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో మిగిలి ఉన్న సమస్యలను సైతం పరిష్కరించేలా నిధులు తీసుకొచ్చి గుడివాడను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గత రోజు సాయంత్రం వృద్ధుల మేరక గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనుగళ్ల రాము పర్యటించడం జరిగింది. గ్రామంలోకి వెళ్లిన రాము ఇంటింటికి వెళ్లి ప్రజలకు రాబోయే రోజుల్లో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాము అనే విషయాన్ని గురించి వివరించడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు త్రాగునీటి సమస్యను తమ దృష్టికి తీసుకొస్తున్నారని, గ్రామాల్లో ప్రజలు మంచినీరు దొరకగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాము తెలియజేశారు. ఇటువంటి దుస్థితికి స్థానిక శాసనసభ్యులు కొడాలి నాని తీసుకువచ్చారని, అటువంటి వ్యక్తికి రాబోయే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని రాము కోరటం జరిగింది. 5 సంవత్సరాల ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికలు వచ్చేసరికి మరోసారి తనను గెలిపించాలంటూ ప్రజల వద్దకు వస్తున్నారని, ఇటువంటి దుస్థితికి స్థానిక శాసనసభ్యులు కొడాలి నాని తీసుకువచ్చారని, అటువంటి వ్యక్తికి రాబోయే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని రాము కోరటం జరిగింది. 5 సంవత్సరాల ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికలు వచ్చేసరికి మరోసారి తనను గెలిపించాలంటూ ప్రజల వద్దకు వస్తున్నారని, ఇటువంటి ఎమ్మెల్యేలు ప్రజలు తరిమి కొట్టాలని రాము పిలుపునిచ్చారు. రాబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని, గ్రామ ప్రజలకు రోడ్డు, మంచినీరు సదుపాయం పూర్తి స్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తానని రాము హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బొరగడ్డ శ్రీకాంత్ మరియు జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందరూ చాలా చాలా పవర్ఫుల్ ఉన్నారు. వస్తున్నారా? అంతేనా? నాగరాజు ఉండాలిగా, నాగరాజు పిలువనా? భారత జనతా పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు గుడివాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజబాబు మాట్లాడుతూ, జనసంఘంగా ఏర్పడిన అనంతరం భారతీయ జనతా పార్టీగా విభజించి దేశ ప్రగతికి అనేక సంవత్సరాలుగా తన వంతు పాత్రను పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు. నేడు దేశంలో నరేంద్ర మోడీ పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు దేశ ప్రగతి చూసి మరోసారి భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టడం తథ్యమంటూ ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సురేఖ్ గాంధీ మరియు అంగడాల సతీష్, వలపర్ల వెంకటేశ్వర మరియు భారత జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. 1951లో ఏర్పడిన జనసంఘ్ 1977 వరకు పండిట్ దీన్ దయాళ్ ఆధ్వర్యంలో, వాజ్పేయి గారి ఆధ్వర్యంలో భారతదేశ పునర్నిర్మాణం కోసం, అవినీతి రహిత భారతదేశం కోసం, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం జనసంఘని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా 1977లో కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలకి తిరమగెత్తబడాలనే ఉద్దేశంతో 1977లో భారతీయ జనసంఘని జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 1977 నుంచి 80 వరకు అధికారంలో ఉండి, తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది
భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక వటవృక్షంలాగా, ఒక మహావృక్షంలాగా, శాఖోపశాఖలుగా అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉండి 300 పైగా పార్లమెంట్ సీట్లతో 3 సార్లు అధికారంలోకి వచ్చి ఇప్పటికి భారతదేశం యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. 50 సంవత్సరాల భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో నేషనల్ హైవేస్ సింగిల్ లైన్గా మాత్రమే ఉన్నాయి. కనీసం డబుల్ లైన్ కూడా వెళ్ళిపోయారు. అదేవిధంగా రైల్వే లైన్ కూడా అదేవిధంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారులు వచ్చినాక అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ నేషనల్ హైవేస్కి ప్రాధాన్యత ఇచ్చి 4-వే లైన్లు దేశవ్యాప్తంగా 5 సంవత్సరాల్లో ఏ వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకోకుండా పూర్తి చేయడం జరిగింది. తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చి 3వసారి కూడా అధికారం రావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం యొక్క ప్రగతి అంతర్జాతీయంగా గణనీయంగా పెరిగి భారతదేశం యొక్క పౌరులు అంతర్జాతీయంగా గర్వంగా తలెత్తుకు తిరిగే పరిస్థితి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము అందరూ చాలా సంతోషిస్తున్నాము. ఆ కాలక్రమేణా కోవిడ్ టైంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వం కూడా ఎంతో సేవలు చేసి పెనుముప్పు నుంచి భారతదేశం రక్షించి ప్రపంచంలోనే ముందుగా భారతదేశం వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఉచితంగా కూడా పంపిణీ చేయడం జరిగేది. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇంతవరకు అవినీతి లేకుండా, ఏ ఆరోపణ లేకుండా అభివృద్ధి ఆక్షేపిస్తూ ప్రతి పేదవాడికి స్వాతంత్ర ఫలం అందాల ఉద్దేశంతో, ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచితంగా బియ్యాన్ని 5 సంవత్సరాల పాటు ఇవ్వడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలని, జీరో లోన్లని, టిడ్కో ఇళ్లని నిర్మించి ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరిగే విధంగా భారతదేశం కృషి చేస్తుంది. ఇదే భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతమైన అందరూ సమానత్వం, భారతదేశంలో ఉన్న పౌరులందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు కృషి చేసింది. ఇదే విషయాన్ని ఈ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలకు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి తోడ్పడతారని చెప్పి ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. 1980 ఏప్రిల్ 6వ తారీఖున మరి ఆ రోజు ఉన్నటువంటి అహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక మంది త్యాగధనులు ఈ పార్టీలో మొక్కై పెంచినటువంటి పార్టీ ఈరోజు మరి పెద్ద వృక్షమై ఈ దేశంలో 17 రాష్ట్రాల్లో స్వయంగా అధికారంలో ఉంటూ 6 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిపి అధికారంలో ఉంటూ దాదాపు 18 కోట్ల సభ్యత్వాలతో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జనతా పార్టీగా అవతరించిందంటే కేవలం ఒక్క కార్యకర్త కృషి వలనే. ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా నాయకుల మీద ఆధారపడే పార్టీలే, కానీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రం కార్యకర్తల మీద ఆధారపడే ఈ భారతీయ జనతా పార్టీ మరి ఇంత పెద్ద ఎత్తున విస్తరింపజేయడానికి అవకాశం కలిగింది. ఈ దేశంలో అనేక రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వమే వస్తే మరింత అభివృద్ధి చెందడానికి మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా పోటీపడి మన పిల్లల భవిష్యత్తు కూడా మంచి అవకాశాలు నిర్మించే విధంగా మరి నరేంద్ర మోడీ గారి పాలన లాంటి ప్రభుత్వాన్ని మనం కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి ఏకాత్మత, మానవతా సిద్ధాంతాన్ని తూచే తప్పకుండా కశ్మీర్కు ఆ రోజు కొన్ని కుహానా లౌకికవాదులు ఏర్పాటు చేసినటువంటి ఆర్టికల్ 370 రద్దు చేయడం, మరి ముస్లిం మహిళలకు ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకొని త్రిబుల్ తలాక్ వల్ల వారు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో త్రిబుల్ తలాక్ను రద్దు చేయడం అయితేమి, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి ఇవాళ గతంలో కాశ్మీర్లో 1 ఎకరం పొలం కొనాలంటే 40,000 నుంచి 50,000 పలికే కాశ్మీర్లో ప్రభుత్వం పొలము ఇవాళ ₹1 కోటి అంటే మరి దొరకని పరిస్థితి. కారణం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే అభివృద్ధి పదంలో నడిపించే అవకాశం ఒక నరేంద్ర మోడీ గారి చేతుల వల్లనే కలుగుతుందని చెప్పి ఈరోజు కాశ్మీర్ ప్రజలు కూడా బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ మధ్యనే సిఏను కూడా అనుమతిస్తూ ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా ఒకే చట్టం ఉండాలని చెప్పి మరి ఒక నిర్ణయం తీసుకున్న ఏకైక నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఉంది. మరి అందరం కార్యకర్తలందరం కూడా మరింతగా కృషి చేసి మిగతా రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఏదైతే సిద్ధాంతాలతో నడుస్తుందో భారతీయ జనతా పార్టీ పెద్దలు వాజ్పేయి గారు, మరి మా పెద్దలు పండిట్ దీన్ దయాళ్, శ్యాంప్రసాద్ ముఖర్జీ వీళ్ళ నాయకత్వంలో వాళ్ళు ఏదైతే కలలు కన్నారో ఆ కళలను నెరవేరుస్తూ ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు
మా భారతదేశాన్ని మనకి అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి భారతదేశానికి మంచి గుర్తింపు తెచ్చిన నాయకుడు. మరి అదే కాకుండా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు పెట్టి మరి రైస్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. అదేవిధంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. మరి ఈ మధ్యనే తిరుపతి, మా అమరావతి, కాకినాడ, మరి విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించిన ఘనత మరి మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది. దానివలన మన ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా గమనించి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భించి 44 సంవత్సరాలు గడిచిన సందర్భంగా గుడివాడ కృష్ణా జిల్లా రథసారథి శ్రీ గుత్తికొండ రాజబాబు గారి సారథ్యంలో కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పతాకం ఎగరవేయటం జరిగింది. ఈ కార్యక్రమం అందరి నాయకుల సమక్షంలో జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఏకాత్మత, మానవతా సిద్ధాంతం, అలాగే అంత్యోదయ చెట్టు చివరి పేదవాడి వరకు కూడా ఈ ఫలాలు అందాలనే ఉద్దేశంతో పార్టీ ఆవిర్భించిన నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క ఉదాహరణకు మనం తీసుకుంటే మంగళగిరిలో మన ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ 181 విస్తీర్ణంలో 1600 కోట్లతో నిర్మించి పేదవాడికి 10 రూపాయల యూజర్ ఫీజుతో అన్ని సదుపాయాలు అందించి మరి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి మోడీ గారి నాయకత్వంలో ఆ ఎయిమ్స్ ఏర్పడటం జరిగింది. అంతేకాకుండా అనేకమైన రహదారులు ఇవాళ 29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే 3000 పైకి చిలుకు ఎమ్మెల్యేలు ఉంటే మరి మంత్రులు ఉంటే పార్లమెంట్ సభ్యులు ఉంటే ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఇవాళ దేశవ్యాప్తంగా భారతదేశాన్ని గర్వించేదగ్గే విధంగా విశ్వగురువుగా ప్రకటించుకున్న ఈ భారతదేశానికి మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున ఇంకా ముందుకు వెళ్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే ఇవాళ ఇండియా కూటమిలో ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి ఎవరో అప్పుడు ప్రకటిస్తామని చెప్పి. వాళ్ళల్లో ఐక్యత లేదు. ఈ కూటమి విచ్ఛిన్నం అవడం ఖాయం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లతో పార్లమెంట్లో మళ్ళా మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలించడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున ఆవిర్భావ సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజల యావనకానికి కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్టీలో విధేయతగా పనిచేసిన వ్యక్తులను పార్టీ ఎప్పటికీ గుర్తిస్తుందని, మరోసారి కాంగ్రెస్ అధిష్టానం గుర్తు చేస్తుందని మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వడ్డాది రాజేష్ ను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి తమ ఓటును హస్తం గుర్తుపై వేయాలని కోరటం జరిగింది. 45 సంవత్సరాలుగా పార్టీకి రాజేష్ చేస్తున్న సేవలు గుర్తించి ఆయనకు మంచి అవకాశాన్ని పార్టీ అధిష్టానం కల్పించడం శుభపరిణామం అని వెంకటేశ్వరరావు తెలియజేశారు. వడ్డాది ట్రస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. కారణం ఏంటంటే వడ్డాది ట్రస్ట్ పెట్టి నా తమ్ముడు చాలా మందికి ఈ కంప్యూటర్ వర్క్లు నేర్పడమే కాకుండా అనేక మందికి అనేక రకాలుగా సహకారాలు సహాయాలు చేసేవారు. ఇవన్నీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే, అప్పటికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ టైంలోనే అంతకు ముందున్నటువంటి తెలుగుదేశంలో రావి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ మీద మరి 29,000 చిల్లరుగా గెలిచాడు. గెలిచిన 20 రోజులకే మరి పురపాలక సంఘం గుడివాడ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో విరోచితంగా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన వాడు మా వడ్డాది, మా తమ్ముడు. ప్రతి పని కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవాలి. మరి కమ్యూనిటీగా చెప్పాలంటే కాపులు గుడివాడ పట్టణంలోనే దాదాపు
60,000 మంది జనాభా గల ఉన్నాం. అంటే ఈ కాపుల్లో రకాలు ఉన్నాయి. ఈ దేశపు కాపని, తూర్పు కాపని, అట్లాగే అన్ని రకాలు ఉన్నా కూడా కాపులు మొత్తంగా లెక్కేసుకుంటే 60,000 జనాభా ఉన్నాం. ఇప్పుడు 60,000 జనాభాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, అట్లాగే మైనారిటీ మొత్తంగా కూడా గంపగుర్తుగా కట్టకట్టి నాకు వేయటం వల్ల నేను గెలిచాను. ఇక్కడ అంత ఖచ్చితంగా కూడా కష్టపడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి అహర్నిశలు కార్యకర్తలైనటువంటి నా సోదరులు, నేను చెప్పినటువంటి కమ్యూనిటీ కాపు, ఎస్సీ, బీసీ, మైనారిటీ అని మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరి వల్లనే నేను గెలవడానికి కారణం. అంటే ఇక్కడ దామాసాగా చెప్పాలంటే 20 ఓట్లు తెలుగుదేశానికి పెడితే 80 ఓట్లు కూడా కాంగ్రెస్కి పడినాయి. అందుకనే అంత టఫ్ అనే టైంలో కూడా నన్ను గెలిపించారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పాదాభివందనాలు. ఆ పార్టీ ఇవాళకి కూడా ఉంది. ఇవాళకి కూడా పట్టుదల ఖచ్చితమైన ఇది మన ఓటు సీలుకోల ఇవాళకి కూడా ఉంది. కాకపోతే చిన్న తప్పు వలన, చిన్న తప్పే కాదు చాలా పెద్ద తప్పు, రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పాడు, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీస్తే మేము రేపు హైదరాబాద్ రావాలంటే పాస్పోర్టులు తీసుకొని రావాలా అని ఖచ్చితంగా చెప్పాడు మా అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ఎలక్షన్కి వెళ్ళే ముందు. ఎందుకు చెప్తున్నానంటే ఆ పార్టీ ఇది అంతా ఉండి ఇక్కడ మనసులు ఆఖరికి నాతో సహా మనసు ఇరిగిపోవడానికి కారణం పై కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక్క తెలంగాణనే నమ్ముకొని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయటం వలన మేము దూరంగా ఉండడానికి గల కారణాలు. అందుకనే ఇప్పటికైనా సరే తప్పు తెలుసుకొని పై నాయకులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ వాళ్ళ మనసెరిగి పనిచేసినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఆ గుర్తింపు వస్తుంది. మరి అది రావడానికి కారణం నేను చెప్పానే, ఇది జరిగిన తప్పును తెలుసుకొని ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా వాడికి వడ్డాది రాజేష్కి పార్టీ నమ్మి అట్లాగే పార్టీ తప్పకుండా గెలుస్తుందనే ఒక నమ్మకంతో కూడా టికెట్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషం. నా సపోర్టు అంటే నేను పార్టీగానే కాంగ్రెస్ పార్టీ, అందులో సమస్య లేదు. వాటికి కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఆ రాష్ట్రాన్ని చీల్చినప్పుడు మట్టుగా కోపంతో రాజీనామా ఇచ్చిన మాట వాస్తవం. అందుకని నేను ఏ పార్టీలోనూ చేరలేదు, వాటికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. అందుకని కాంగ్రెస్ పార్టీ జనం ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉంది, అంతా ఉంది. కాకపోతే పెద్ద నాయకులు, మరి ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా ఈ రాష్ట్రానికి రావాల్సిన విధులు అన్నీ కూడా వచ్చేటట్టు చూస్తే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని నా నమ్మకం. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కూడా అప్పటి నుంచి చాలామంది హెల్ప్ చేస్తారు. నేను చాలామంది అప్పుడు అన్నది గారు నేనే మొట్టమొదటిసారిగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, మీలాంటి వాళ్ళే మాకు స్ఫూర్తి అని ఫస్ట్ నేనే మా అన్నగారిని అడిగాను. తర్వాత పెద్ద నాయకులు వచ్చి చెప్పడంతో ఆయన భారీ ఎత్తున గుడివాడలో కాంగ్రెస్ పార్టీ రావడం వలన కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యం బలోపేతం అవడానికి మొగల వెంకటేశ్వర మా అన్నగారే కారణం. తద్వారా ఆయన
భారీ మెజార్టీ 7,000 మెజార్టీతో తెలుగుదేశం హయాంలో కూడా ఆయన మున్సిపల్ చైర్మన్ అయ్యారంటే మా తూర్పు కమ్యూనిటీ తూర్పు కాపు తెలగాలు కొప్పేలములు ఇదంతా మాకు అనుకూలమైన ఏరియా. ఈ ఏరియాలో అంతా ఓటింగ్ ఉంది మాకు. ప్లస్ ఆయన చేసిన సర్వీస్ వల్లనే ఆయన చైర్మన్ అయ్యారు. ఆ స్ఫూర్తితోనే కార్యకర్తలకి ఎటువంటి హెల్ప్ చేయకపోవడంతో మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు కానీ టీడీపీ కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత పార్టీని కార్యకర్తలు పట్టించుకునే నాయకులు లేపడంతో అంటే నాయకులు అడిగితే చేస్తారు కానీ ఆయన ఏ పనులు అనేది కార్యకర్తలకు తెలియదు. అటువంటిది ప్రతి కార్యకర్తకి ఏ పార్టీ అన్ని పార్టీలు కూడా అందరిని నేను పిలిచి పలానా ప్రోగ్రాం ఉందని మా ట్రస్ట్ 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళలో దాదాపు చాలామందికి నేను ఉపయోగపడ్డాను. ఇప్పుడు కూడా మీరు రావచ్చు, ఏ పార్టీ నాకు సంబంధం లేదు, పనిచేస్తాను అన్న స్ఫూర్తితోనే అందరికి హెల్ప్ చేశారు. కాబట్టి అదే స్ఫూర్తితో నేను ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మంది 15,000 మంది కుటుంబాలకి ట్రైనింగ్ ఇచ్చాను, 9,000 మందికి లోన్లు ఇచ్చాను. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో రేపు జూన్ 4వ తారీఖు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. ఇండియా లెవెల్లో ప్రతి మహిళకి కూడా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చే స్కీము ఆయన స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన యాప్ మా ట్రస్ట్లో చాలామందికి ఓన్లీ మీరు ఓటు కార్డు తీసుకుని వస్తే మా ట్రస్ట్లో మీకు ఆన్లైన్ చేసి మీకు కూడా ప్రతి సంవత్సరం ₹1,00,000 వచ్చేటట్టు అంటే మీకు ప్రతి నెల ₹8,333 ప్రభుత్వం తరఫున వేయడానికి సిద్ధంగా ఉంది. కనుక వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి మీరు ప్రతి వాళ్ళు కూడా నా ట్రస్ట్కి వచ్చి నన్ను ఉపయోగించుకొని తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపిస్తే ఇంకా ఏమి లేని స్టేజ్లోనే నేను ఇంతమంది ఉపయోగపడ్డాను. ఏ పదవి లేకపోయినా అదే ఎమ్మెల్యే పదవి ఉంటే ప్రతి వ్యక్తి కూడా నేను హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అధికారులు భూ సర్వే నిర్వహించి తమ భూములను ఈనం భూములను కింద చూపిస్తూ నోటీసులు జారీ చేయడం దారుణమని నందివాడ మండలంలో మెరకగూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైతులు ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. నందివాడ మండలం మెరకగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా భూ సర్వే నిర్వహించడం జరిగిందని, భూ సర్వే ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని భావించి అధికారులకు సహకరిస్తే తమ భూములను ఈనం భూముల కింద చూపిస్తూ అధికారులు నోటీసులు జారీ చేయడం దారుణమని రైతులు వాపోయారు. అధికారులు రైతులకు న్యాయం చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని రైతులు హెచ్చరించారు. వాళ్ళు మా కొత్త చుట్టాల కన్నా ఎక్కువ చేశాం సార్. మా ఇల్లు సొంత ఇల్లు ఇచ్చాం, మమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. ఆర్డీఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు, మరి డీడీ గారు వచ్చారు. అసలు రాని వాళ్ళు అంటూ లేదు. కొత్త కదా సార్, బాగా కార్లు అసలు ఊరు చుట్టూ కార్లు 2 years 2 సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు. మరి మా ఊరు తప్పితే ఏ ఊళ్ళో కూడా ఇంత తలకాయ నిప్పలేదు. మా చుట్టూ వలవర్తిపాడు గ్రామం ఉంది, ఒకళ్ళు ఇలా లేదు. లింగవరం ఉంది, లేదు. పోస్టులో పెట్టి మేము అంతా సక్సెస్ చేశారు, మీరు బ్రహ్మాండంగా ఉంది, ఇలాగే స్టేట్మెంట్లు తీసుకున్నారు. జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి మాతో చెప్పించారు, బాగా చేశారు, మాకు బ్రహ్మాండం అని. కలెక్టర్ గారు ఆఫీస్కి 3 సార్లు తీసుకెళ్లారు. కలెక్టర్ గారి దగ్గర ట్రైనింగ్ ఇచ్చి మాతో మాట్లాడిచ్చారు. అసలు ఈ కర్మ ఏంటో బాబు మాకు అర్థం కావట్లేదు. మంచి చేసిన వాళ్ళకి ఇలా జరిగిందా? అసలు ఏం చేయాలి చెప్పండి. కొంతమంది రైతులు అయితే సూసైడ్ చేసుకుంటా కూడా వెళ్ళి ఉండరు. ఎందుకంటే ఈ బాధలు భరించలేరు. అటు ఆడపిల్ల పోరు, ఇటు బ్యాంకులు పోరు, ఇటు పోతే పంట పోయింది, పంట నష్టం ఇత్తలా. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కానీ పలకరించిన వాళ్ళు లేరు. మాదేమో చిన్న గ్రామం, మాకేమో తరతరాలు. ఇవి కూడా 1 ఎకరం 2 ఎకరాలు, కుంటా సెంటు, 40 సెంటు, 30 సెంటు, 20 సెంటు వాళ్ళు కూడా ఉన్నారండి రైతులు. దీంట్లో అసలు ఎలా ఏం చేయాలి? అసలు మీరు కూడా సహకరించి మాకు హెల్ప్ చేస్తారని ఉద్దేశంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నామండి. మీరు మాకు 100% సక్సెస్ చేస్తారని మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. గవర్నమెంట్ నమ్ముతాం కూడా మాకు లేదు వాళ్ళ మీద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పట్టణంలో మంచినీటి ఎద్దడి ఏర్పడటంతో హెడ్ వాటర్ వర్కర్స్ ను పరిశీలించిన కూటమి అభ్యర్థి వెనగళ్ల రాము. అధికారులకు నేతలకు ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే పట్టణంలో మంచినీటి కష్టాలు ఏర్పడ్డాయంటూ మండిపడ్డారు రాము. నేడు 11వ రోజు రైల్వేపేటలో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజలకు మరోసారి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరిన ఎమ్మెల్యే. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వృద్ధుల మేరకు గ్రామంలో పర్యటించిన వెనగళ్ల రాము. గ్రామాలలో ప్రజలు త్రాగునీరు లేక రోడ్ల పరిస్థితి బాగోక తీవ్ర అవస్థలు పడుతున్నారన్న రాము.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.